హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? అందరికీ హ్యాపీ సండే. ఈరోజు వీడియోలో అయితే మినపగారెలు ఇంకా చికెన్ కర్రీ షేర్ చేశానండి. ఫ్లఫీగా అలాగే ఈజీగా తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకునే విధంగా గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే చికెన్ కర్రీ కూడా చూసేద్దాము. ఫస్ట్ అయితే గారెలకు కావాల్సిన మినపప్పు అయితే నానబెట్టి పెట్టుకోవాలంటే ఒక 4 గంటలు. నేనైతే ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను. మేము 3 మెంబర్స్ కాబట్టి మాకైతే ఇది సఫిషియంట్ అనమాట. మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలండి. మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల గారెలోకి చికెన్ కాబట్టి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ టొమాటో మిశ్రమానికి సరిపడే విధంగా ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ మనకి ఇలా పైన ఫ్లోట్ అవ్వాలన్నమాట. ఆ విధంగా వస్తే రా స్మెల్ అనేది పోయినట్టే. ఇదే స్టేజ్లో ఉప్పు, కారం, పసుపు పట్టించి ఉంచిన చికెన్ అయితే ఇందులోకి వేసేసుకోవాలి. ప్రత్యేకంగా మ్యారినేషన్ ఏం లేదండి. ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పక్కకు పెట్టాను అంతే. లేదు మీకు ఎక్కువ టైం ఉందంటే ఎక్కువ టైం అయినా మ్యారినేట్ చేసుకోండి. ఉప్పు, కారం అనేది పీస్కి బాగా పడుతుంది అన్నమాట. ఇది బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇలాగా మూత ఒకటి పెట్టేసుకోవాలండి, స్టీమ్ పోకుండా. ఇక్కడ మీరు చూసినట్టయితే వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది రిలీజ్ అయింది. ఇదే స్టేజ్లో గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి అంతా. నెక్స్ట్ అయితే ఇందులో పెరుగు వేసుకోవాలి. ఇదైతే ప్యాకెట్ పెరుగు అండి. మీరు ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అయితే ఇంకా బాగా వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది ఇలా ఫ్లోట్ అవుతుంది పైన. ఇదే స్టేజ్లో మనకి చికెన్ దాదాపుగా ఉడికిపోయినట్టే అండి. బట్ మనం చేసేది గ్రేవీ కోసం కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చేసుకొని అయితే కాసేపు ఉడికించుకోవాలండి. ఇదే స్టేజ్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా ప్రిపేర్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి గారెల ప్రాసెస్ చూద్దాము. 4 అవర్స్ నానబెట్టాం కదండి మినపప్పు, అది ఇలా గ్రైండర్కి అయితే వేసేసుకోవాలి. వాటర్ ఏం వేయకూడదండి. వేయకుండానే మ్యాక్సిమం మనం రన్ చేసుకోవాలి గ్రైండరు. ఒకవేళ అంతగా గ్రైండర్ తిరగనట్టుగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అంతే. ఇలా ఒక స్పాచులా తీసుకొని మనకి ఆ గ్రైండర్కి పట్టేస్తూ ఉంటుందండి గ్రైండ్ అయినప్పుడు. సో మనం దాన్ని రిమూవ్ చేసుకుంటూ అది మనకి రన్ అయ్యే యాక్సెస్ ఇవ్వాలి, లేదంటే స్ట్రక్ అయిపోతుంది అనమాట గ్రైండరు. సో ఇలా మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ అవసరమైతేనే వాటర్ యాడ్ చేసుకోండి. పిండి అయితే ఇలా ఉండాలండి గారెలు వేసుకోవాలంటే, అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే ఫైన్గా చాప్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి. వేసి సాల్ట్ కూడా యాడ్ చేయాలి, సాల్ట్ టేస్ట్కి సరిపడే విధంగా. అలాగే డీప్ ఫ్రై కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని గారెలు వేసేసుకోవడమే అండి, అంతే. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేయడం వల్ల ఏంటంటే లోపల పిండి అనేది సరిగ్గా ఉడకదు అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం పిండి పట్టిన కన్సిస్టెన్సీ బట్టే ఆయిల్ అనేది తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. వాటర్ అనేది ఎక్కువగా వేస్తే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది. అదే మనం కొంచెం గట్టిగా రుబ్బుకుంటే కనుక ఆయిల్ అసలు అబ్జర్వ్ అవ్వదు. మనం తింటున్నా కనీసం హ్యాండ్స్కి కూడా ఆయిల్ అవ్వదండి, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తానండి డీప్ ఫ్రైస్కి. ఎందుకంటే రీసైకిల్డ్ ఆయిల్ అంత మంచిది కాదు కాబట్టి అవి ఫ్రై అవ్వడానికి సరిపడినంత ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాను. మరీ ప్యాన్ నిండుగా వేసేయడం వల్ల అది ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుందండి, హెల్త్కి అంత మంచిది కాదు. సో మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది.
చూస్తున్నారు కదా, ఫైనల్గా గారెలు అయితే ప్రిపేర్ అయిపోయండి, ఫ్లఫీగా వచ్చాయన్నమాట. ఇలా మనం ఇంట్లోనే ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు చికెన్ గారెలు కాంబినేషన్ అయితే. అలాగే ఇక్కడ వచ్చేసి లాస్ట్లో ఒక టిప్ కూడా ఉందండి. ఎప్పుడైనా మన గ్రైండర్ యూజ్ చేసేటప్పుడు లాస్ట్లో కొద్దిగా వాటర్ వేసి రన్ చేయాలండి గ్రైండర్ని. దానివల్ల దానికి ఉండేదంతా మ్యాక్సిమం అందులోనే పోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో.